చక్కని సంస్కారం. రచన పేలూరి వెంకట మీనాక్షి, నర్సాపురం. సాయంత్రం 7 గంటలు కావస్తున్నా స్కూలుకి వెళ్ళిన కొడుకు రాముడు ఇంకా ఇంటికి రాలేనందుకు కాస్త కంగారు పడుతూ కాలిన పిల్లిలా అటు ఇటు తిరుగుతుంది దుర్గమ్మ. మధ్య మధ్యలో కూతురు శశిని తిడుతూ, ఏ అన్నని కనిపెట్టుకుండక్కర్లే, ఇద్దరూ ఒకే సైకిల్ మీద కలిసేళ్ళి కలిసొచ్చేటోళ్ళు కదా, ఈరోజు ఏం వచ్చిందంట, నువ్వు ఒక్కదానివే నీ స్నేహితులతో కలిసొచ్చేసావు అంటూ కూతురి మీద రుసరుసలాడసాగింది. నన్ను తిడతావేంటమ్మా, వాడే తనకేదో పనుంది, నువ్వు నీ ఫ్రెండ్స్తో కలిసి ఇంటికెళ్ళు, నేను కాస్త ఆలస్యంగా వస్తానని చెప్పి తన క్లాస్మేట్ శ్రీదేవిని సైకిల్ ఎక్కించుకుని ఎక్కడికో తీసుకెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడో నాకు కూడా చెప్పలేదమ్మా అంటూ వాపోయింది. అయినా వాడు ఏం చిన్నపిల్లాడు కాదు, 10వ తరగతి చదువుతున్నాడు, నువ్వెందుకు అంతలా గాబరా పడుతున్నావు అంటూ ఏడుస్తున్న తల్లికి ధైర్యం చెప్పడానికి చూసింది. కూతురు కళ్ళల్లోంచి కూడా నీడి తిరిగేసరికి దుర్గమ్మ మనసు ఉండలేకపోయింది. తన తల్లి మనసు కాస్త మెత్తబడింది. ఏడుస్తున్న తన కూతురిని కూడా దగ్గరికి తీసుకుని గుండెలకు హత్తుకుని సముదాయించింది. తన కళ్ళల్లోంచి వస్తున్న కన్నీళ్లను పైట కొంగుతో తుడుచుకుంటూ బాధని తన గుండెల్లోనే అదిమి పట్టుకుంది. తన కన్నీళ్లు చూస్తే పిల్లలు ఇంకా బెంగపెట్టుకుంటారని ఎప్పుడూ వారి ముందర బయటపడేది కాదు. పిల్లలు చిన్నప్పుడే భర్త జబ్బు చేసి చనిపోవడంతో అన్నీ తానే పిల్లలిద్దరినీ పెంచింది. గారాభం వల్ల చెడిపోతారని కాస్త కటువుగానే ఉండేది పిల్లలతో. అసలే మీ అయ్య లేడు కదా, మిమ్మల్ని పెంచాల్సిన బాధ్యత అంతా నా మీదే పడింది, తల్లైనా తండ్రైనా నేనే కదా మీకు, అసలే పాడు రోజులు ఎలా ఉన్నాయో చూస్తున్నారు కదా, కాస్త జాగ్రత్తగా ఉండక్కర్లే, జరగరాని తప్పు జరిగిందంటే మనబోటి పేదోళ్ళని బతకనెత్తదా సమాజం, పెద్దోళ్ళు చేస్తే పేమంటారు, అదే మనబోటి పేదోళ్ళు చేస్తే తప్పంటారు, కూటికి గతిలేనోడికి పేమలు కావాలా, ఒళ్ళు కొవ్వెక్కిందా అని దుమ్మెస్తి పోస్తారు అంటూ కూతురుతో తన బాధనంతా వెళ్ళగక్కింది. కొడుకుపైన తన పెంపకంపైన నమ్మకం ఉన్నా పాడిజతలు పట్టి పిల్లాడి చెడ్డ అలవాట్లు ఏమైనా నేర్చుకున్నాడేమోనని ఒకవైపు ఆందోళన చెందుతోంది ఆ తల్లి మనసు. ఆ నోటా ఈ నోటా వింటున్న వార్తలు గుర్తు చేసుకుని మరీ భయపడసాగింది. ఎందుకో తన మనసు పరిపరి విధాలా ఆలోచించి కీడు సంకోచించటంతో ఉండలేక కన్నీరు జలజలా తన బుగ్గల మించి రాలుతూ గుండెల మీద పడుతున్నాయి. ఇక ఉండబట్టలేక, శశి నువ్వు లోపలికెళ్ళి తలుపేసుకో, ఎవరొచ్చినా తలుపు తీయొద్దు, జర భద్రం బిడ్డ, నేను ఆ ఎదర సందు వరకు పోయి చూసొత్తాను అంటూ చేతిలోకి ఒక వెదురుబెత్తం తీసుకుని బయటికి 2 అడుగులు వేసిందో లేదో అప్పుడే తన కొడుకు రాముడు ఎదురు రావడం చూసి ఆగింది. రాముడు కూడా ఊరి పెద్ద కరణంగారి భార్య పార్వతమ్మ కూడా రావడంతో ఇక దుర్గమ్మకి పై ప్రాణాలు పైనే పోయాయి. తన కొడుకు ఏదో పెద్ద తప్పు చేసే ఉంటాడు, అందుకే ఆవిడ వీణ్ణి వెంట పెట్టుకొచ్చిందని అనుకునేసరికి తన కోపం కట్టలు తెంచుకుంది. కొడుకుని ఏమీ అడగకుండానే పిచ్చెక్కిన దానిలా తన చేతిలో ఉన్న బెత్తంతో రాముడు వీపు మీద కొట్టింది. ఆ దెబ్బలు తాళ్లేక మనసు బరువెక్కి వెలువెల్లాడుతూ, నేనేం తప్పు చేయలేదమ్మా అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ ఆ తల్లి కాళ్ళ మీద పడ్డాడు. ఇంతలో పార్వతమ్మ దుర్గమ్మ చేతిలో బెత్తం లాక్కుని, వాడు చెప్పేది వినకుండా అలా గొడ్డుని బాధనట్టు బాదుతున్నావేంటి, నువ్వు అసలు కన్న తల్లివేనా అంటూ ప్రశ్నించింది బాధగా. నీ కొడుకు ఏం తప్పు చేయలేదమ్మా, ఈరోజు నా బిడ్డ పరువు కాపాడాడు, ఎంత మంచి కొడుకుని కన్నావో, ఎంత సంస్కారంగా గొప్పగా పెంచావో కదా, అందుకే నీకు కృతజ్ఞతలు చెప్పడానికే వచ్చానమ్మా అంటూ జరిగింది చెప్పింది కరణంగారి భార్య. ఇంతలో రాముడు అందుకుని, అమ్మా నువ్వు నాకెప్పుడూ చెప్తూ ఉంటావు కదా, నా చెల్లిని మాత్రమే కాదు బయట ఆడపిల్లని కూడా చెల్లిలాగా చూడాలని, ఆ మాటలు మర్చిపోలేదమ్మా. ఈరోజు సాయంత్రం స్కూలు విడిచిపెట్టే సమయానికి క్లాసులో బెంచ్ మీద తలపెట్టుకుని ఏడుస్తూ కూర్చున్న దీపం చూసి ఏమైంది అని అడిగానమ్మా. తన పొట్టపై చెయ్యి పెట్టుకుని కడుపు నొప్పి వస్తోందని చెప్పడంతో తన సమస్య నాకు అర్థమైంది. తనకు కావలసినవి కొందామని స్కూల్ పక్కనుండే షాపులో అడిగితే అవి లేవన్నారు. అందుకే ఊరి చివరన మెడికల్ షాప్ వరకు వెళ్ళి కొనాల్సి వచ్చింది. నేను వెళ్తున్న సమయంలో శ్రీదేవి పిలిచి తన సైకిల్ పంక్చర్ పడిందని, నేను వెళ్లే దారిలోనే వాళ్ళ ఇల్లని అక్కడ దింపమని రిక్వెస్ట్ చేస్తే తన సైకిల్ బాగు చేయడానికి ఇచ్చి తనను నా సైకిల్ మీద ఎక్కించుకుని వాళ్ళ ఇంటి దగ్గర దింపానమ్మా, అంతే. దీప చెప్పినవి కొని మెడికల్ షాప్ నుంచి మరలా స్కూల్కి వెళ్ళి తనకి ఇచ్చి వచ్చేసరికి కాస్త ఆలస్యం అయిందమ్మా, అంతే. నేనే తప్పు చేయలేదమ్మా, నన్ను నమ్ము అంటూ తల్లిని పట్టుకొని గట్టిగా ఏడ్చేశాడు రాముడు. తన కూతురు దీపకు చేసిన సహాయం గురించి చెప్పిన పార్వతమ్మ, ఎంత మంచి సంస్కారం నేర్పించావు దుర్గమ్మ అని కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయింది. తొందరపడి కొడుకుపై చేయి చేసుకున్నందుకు నొచ్చుకుంది దుర్గమ్మ. తన పెంపకంలో కొడుకు ఆడపిల్లల్ని గౌరవించే తీరు, సాయంగా నిలపడం తెలుసుకుని
గర్వంగా పిల్లల్ని దగ్గరికి తీసుకుని హత్తుకుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.